ప్రియమైన దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూచుచున్న మీకు క్రీస్తు యేసునందు కృపాక్షేమములు అనుగ్రహించబడును గాక. ప్రియ దేవుని పిల్లలారా, జనవరి 15, 16, 17 తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు సిలువ పండుగలు జరుగుతున్నవి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జనవరి 15వ తారీఖు అనగా గురువారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటి వారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి సిలువమెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభువుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి సిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది. ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి 16వ తేదీ శుక్రవారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జనసమూహం అంతటికి ఉచితముగానే ఇవ్వటం జరుగుతుంది. అనేక మంది రోగులు బాగుపడడానికి, సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు. మోకాళ్ళ మీద సిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు. ప్రభువులో బలపరచబడతారు. కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు. ఇక మూడవ రోజైనటువంటి 17వ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి యేసు నామములో ఆ సిలువలను తీసుకుని వెళ్తారు. వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు. ఇక 17వ తేదీ సాయంత్రం 7 గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీఠం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలువ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక 7 కోరికలు ప్రభువా నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులైన వారే కానీ, సొంత ఇల్లు లేని వారు కానీ, ఉద్యోగం లేని వారు కానీ, వివాహం కాని వారు కానీ వింటున్నారా, వ్యాపారాలలో, మోటార్ ఫీల్డ్లలో, రకరకాల రూపాలలో, చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించి ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు. క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు. అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు. నా ప్రియ దేవుని పిల్లలారా, మీరు కూడా రండి. ఎలా రావాలో చెప్తాను వినండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి. గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి, ఇతర రాష్ట్రాల నుండి బస్సులు, రైళ్లు విస్తారంగా ఉంటాయి. మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు, ఆటో వాళ్ళు 15 నిమిషాలు తీసుకొచ్చేస్తారు. ఇక్కడ గమనించాలి, ఈ సిలువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహుబలమైన శక్తివంతమైన వాక్యం అందుతుంది. వింటున్నారా? భోజనానికి, వసతులకు ఏ లోటు ఉండదు, సమృద్ధి ఉంటుంది. రండి, జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు. 2026వ సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. అందరికీ షాలోమ్. ఈ కార్యక్రమం చూస్తున్న మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృపాక్షేమములు అనుగ్రహించబడును గాక. ఆమేన్. ఈ సమయంలో దైవజనులు మా తండ్రి గారైన క్రీస్తు రాయబారి గారు మీ కొరకు శ్రేష్టమైన వాక్యాన్ని అందించి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబోతున్నారు. మరి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందామా? ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక మాట అన్నాడు ప్రభువారు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను దీవిస్తా. ఎట్లా ఆశీర్వదిస్తాడు? పెద్ద పెద్ద కంపెనీలు పెడితే ఆశీర్వాదాలు వస్తాయా? పెద్ద పెద్ద వ్యాపారాలు పెడితేనే ఆశీర్వాదాలు వస్తాయా? మీకు విషయం తెలుసా? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదవండి. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపులకు వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. ఎక్కడ? మీ ఇంటి దగ్గర. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీ ఇంట్లో నీవు ఇంటిలోనికి వచ్చేటప్పుడంట రాబడితో వస్తావంట. చెప్పండి కొడదాం గట్టిగా. ఇంట్లో నుండి బయటకు వెళ్తావే, వెళ్ళేటప్పుడు ఆ దేవుడిచ్చే ఆశీర్వాదాలు తెచ్చుకోవడానికి ఇంట్లో నుండి బయటకు వస్తావంట. అంటే నీకు ఏం జరుగుతుంది? నువ్వు ఇంట్లోకి వెళ్ళినా ఆశీర్వాదమే, ఇంట్లో నుండి బయటకు వచ్చినా ఆశీర్వాదమే. ఆశీర్వాదం ఎలా వస్తుందండి? ఎలా తెచ్చుకుంటానండి నేను? మాకు 100 ఎకరాల పొలం లేదే, లేదా? మాకు 10 ఎకరాల పొలం లేదే, లేదా? మా నాన్న ఫ్యాక్టరీలు కట్టలేదా? ఆహా. మా తండ్రి ఏమి పెద్ద బిజినెస్ మ్యాన్ కాదా? అయితే ఆశీర్వాదాలు రావా? దేవుడు అంటున్నాడు చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి మాటలు చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్. ఏం చేస్తాడంట? హెచ్చించును. ఎప్పుడు హెచ్చిస్తాడు? ఆయన మాటలు శ్రద్ధగా వినినప్పుడు. ఎలాగూ? శ్రద్ధగా. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును అని వ్రాయబడి ఉంది బైబిల్లో. బద్ధకంగా పనిచేసేవాడు ఏమవుతాడంట? దరిద్రుడు అవుతాడంట. అంటే లేజినెస్ ఉండకూడదు ఎప్పుడు కూడా మనిషికి. చేస్తారు పని. ఇప్పుడు అర్జెంటుగా ఊరు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఒక వస్తువు తెచ్చుకోవాలి. నువ్వు
బస్సు వస్తుంది, రెడీ అయిపోయాడు, బస్సు వస్తుంది. ఇక బస్సు దగ్గరకు వచ్చేస్తున్నారు, రమ్మన్నారు మిగతా వాళ్ళు. వచ్చేస్తున్నాను అన్నాడు, స్నానం చేశాడు, బట్టలు వేసేసుకున్నాడు, పౌడర్ వేసుకున్నాడు. ఇక అద్దం ముందు తలదూకోవటం మొదలుపెట్టాడంట. అక్కడ ఈలోపు బస్సు వచ్చింది, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కిపోయారు. అద్దం ముందు తల బాగా దువ్వుకొని పాపిడి తీసుకొని ఆ తర్వాత సెంటు కొట్టుకొని రోడ్డు మీదకి వచ్చి నుంచున్నాడంట. బస్సు ఉందా అక్కడ? ఇప్పుడు అందరితో ఏమంటాడు, అరే మీరు అందరూ రమ్మన్నారు కదా, మీ మాట విని నేను పొద్దున్నే లేచానా, స్నానం చేశానా, బట్టలు వేసుకున్నానా, తల దూకున్నానా, పౌడర్ వేసుకున్నానా, సెంటు కొట్టుకున్నానా, రోడ్డు మీదకి వచ్చాను, ఒక్కడ లేకుండా వెళ్ళిపోయారంటారు నా కోసం అంటున్నాడంట. ఉంటాడు ఎవడన్నా? బస్సు ఉంటుందా అంటున్నా. ఇతను వచ్చాడా రాలేదా? రోడ్డు మీదకి వచ్చాడు, కానీ ఎప్పుడు వచ్చాడు? లేటుగా వచ్చాడు. అలాగే దేవుని వాక్యాన్ని కూడా వినేటప్పుడు అజాగ్రత్తగా వినకూడదు. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు శ్రద్ధగా వినాలి, మనస్సు పెట్టి వాక్యం వినాలి. అయితే ఆశీర్వాదం పొందడానికి ఆయన చూపించిన మార్గం ఏమిటి? చదువమ్మా. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. చప్పట్ల గట్టిగా కొడదాం. దీవెనలన్నీ వచ్చి పడతాయి, ఒక్కటి కాదంట. ఎన్ని దీవెనలు ఉన్నాయో చూడండి, ఈ మాట అంత చక్కగా ఉందో. ఈ దీవెనలన్నీ ఎలా వస్తాయి దీవెనలు? నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఫ్యాక్టరీలు ఉంటేనా, పెద్ద వ్యాపారాలు ఉంటేనా, విస్తారమైనటువంటి వ్యవసాయ భూమి ఉంటేనా, ఏముంటే ఇవేమీ అవసరాలా? కాంట్రాక్టులు చేయక్కర్లా నీ తండ్రి నువ్వు, కోళ్ళ ఫారాలు పెట్టక్కర్లా నీ తండ్రి నువ్వు. అర్థమవుతుందా? నువ్వు దేవుని మాట విను, నీతోనే కోళ్ళ ఫారం పెట్టించేస్తాడు. నువ్వు దేవుని మాట విను, నీతో కంపెనీ పెట్టిస్తాడు. నువ్వు దేవుని మాట విను, నీకే వ్యవసాయ భూమిని ఇస్తాడు. నువ్వు శ్రద్ధగా ఆయన మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీకు వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. ఎక్కడొస్తాయి ఆ దీవెనలన్నీ చెప్పాడు చూడండి. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. చాలు. చాలామంది ఏమండి ఈ ఊర్లో మేము బ్రతకలేమండి, పైకి రావాలంటే టౌన్కి వెళ్ళాలండి అని అంటారు. ఆ మాట మీరే కాదు, పాస్టర్లు కూడా అంటారు. చాలామంది చిన్న చిన్న ఊర్లో ఉండే సేవకులు ఎక్కువ మంది పట్టణాలు వెళ్ళిపోయి ఒక 10 మందినో 20 మందినో సంఘాన్ని పెట్టుకొని బ్రతికేయచ్చు అని వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ కాస్త 4 డబ్బులు ఎక్కువ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? వాళ్ళకి రాబడి ఎక్కువ ఉంటుందని వీళ్ళ విశ్వాసం. పట్టణాలలో చాలామంది వెళ్ళిపోతారు. ఈ పల్లెటూరు నుంచి పట్టణాలు వెళతారు, అక్కడికి వెళతారు ఏదో సంపాదిద్దామని. అక్కడ కూడా అప్పులై తిరిగి వచ్చిన వాళ్ళు ఇంతమందిని చూస్తున్నాం మనం. నువ్వు పట్టణంలోనే ఉండు, పల్లెటూరులోనే ఉండు, దేవుడు కనుక నీకు తోడుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు పట్టణములో దీవించబడదువు, పొలములోను దీవించబడతావు. హల్లెలూయా. అక్కడ అంటున్న మాట చూడండి. నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువులు దీవించబడతాయి. ఆమేన్. నీ కడుపును పుట్టిన బిడ్డ దీవించబడతారు. నువ్వు చేసే వ్యవసాయం భూమి ఫలిస్తుంది. నీ సొంత దవకర్లా, కౌలుకు చేసిన పర్లా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. నీ గర్భఫలము నీ భూఫలము ఆశీర్వదించబడుద్ది. అంతేకాదు నీ పశువులు దీవించబడతాయి, నీ ఎద్దులు దీవించబడతాయి, నీ గొర్రెలు దీవించబడతాయి, నీ మేకలు దీవించబడతాయి. ఇదేంటండి? బాగా వర్ధిల్లిపోవాలని అంటే మేకలు గొర్రెలు అంటారు. గొర్రెలు మేకలు పెంచితే ఏం మిగులుతాయి అనుకుంటున్నారా? మీకు విషయం తెలుసా? ఆ గొర్రెలు ఆ మేకల మీద పైకొచ్చిన వాళ్ళే ఈనాడు ఇశ్రాయేలీలు. ప్రపంచంలో మీకు తెలుసా, గూగుల్ అంటే వాళ్ళదే. పెద్ద పెద్ద కంపెనీలన్నీ ప్రపంచంలో ఈ రోజున, ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీలు ఏమైనా ఉన్నాయి ప్రపంచమంతా వాడుకునేవి, ప్రపంచమంతా వాడుకునే వస్తువు కానీ ప్రపంచమంతా ఉపయోగించుకునేది కానీ ఏదైనా ఉంది అని అంటే అది ఇశ్రాయేలీల దగ్గర నుంచే తెచ్చుకుంటారు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అంటే గొర్రెల మీద దీవిస్తానని ఆశీర్వదిస్తానని మాట చెప్పిన దేవుడు ఆ గొర్రెలనే కాదు, ప్రపంచంలో టెక్నాలజీ అంతా వాళ్ళ చేతుల్లోనే పెట్టాడు. ఈ రోజున నువ్వు చిన్న దానిలో నమ్మకంగా ఉంటే గొప్ప దానిలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. కాంట్రాక్ట్లు చేద్దాం అనుకున్నా ₹1,00,00,000 లేవు, కోళ్ళ బేరం పెడదాం అనుకున్నా ₹1,00,00,000 లేవు. అర్థమవుతుందా? ఒక కంపెనీ పెడదాం అనుకున్నా ₹1,00,00,000 లేవని ఉసూరుమంట కూర్చోవద్దు. ఉన్నదానిలో చిన్నగా ముందుకు సాగు, నువ్వు వర్ధిల్లుతావు. అది కూడా దేవుణ్ణి ఆధారం చేసుకుని సాగాలి. కొంతమంది వర్ధిల్లిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? మనసు మదించిపోద్దంట. ఏది మదించుద్ది? వదిలినప్పుడు ఏం చేస్తారండి? డబ్బులు బాగా వచ్చినాయి ఏం చేస్తారు? చుట్టాలు బాగా ఎక్కువ మంది వచ్చేస్తారు ఇంటికి, ఇంటి నిండా వస్తువులు కొనుక్కుంటారు, మంచి ఇల్లు కట్టుకుంటారు, చక్కగా హ్యాపీగా బ్రతుకుతారు. ఈ బ్రతికినప్పుడు మనసు ఏమవుతుందో తెలుసా? మద్యం త్రాగినోడికి మనసు ఎట్లాగో మత్తెక్కిపోద్దో, ఈ డబ్బు, ఈ ఆస్తిపాస్తులు, ఈ వస్తు వాహనాలు ఇవన్నీ చూసేసరికి కూడా కొంతమందికి మనసు ఏమవుతుంది తెలుసా? మత్తెక్కిపోద్ది, మదించిపోద్ది.
తన స్థానం ఏమిటో, తన స్థితి ఏమిటో మర్చిపోద్ది. అందుకని దేవుడు ఏం చెప్పాడనంటే, మీలో ఈ సంవత్సరం ఈ మాటలు శ్రద్ధగా వినే ప్రతి వాళ్ళు దీవించబడతారు. దీవించబడిన తర్వాత మీరు చాలా సంపాదిస్తారు. ఈ సంవత్సరం సంపాదించిన మీరు ఏం చేస్తారో తెలుసా? మత్తెక్కి మాత్రం, మదించి మాత్రం మీరు కోల్పోవద్దని మరలా చెప్తూ ఉన్నాను. అందుకే దేవుడు ఏ మాట అన్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి. ఏమొచ్చింది ఇప్పుడు? పశువులను మేపి పైకి వచ్చినోడు ఏం సంపాదించాడంట? వెండి బంగారము. వెండిని బంగారం కూడా సంపాదించాడంట. హల్లెలూయా. పశువుల మీద మనిషి ఇంట్లోకి ఏమొచ్చింది? రాబడి పెరిగి వెండి బంగారం వచ్చింది. వెండి బంగారం కొన్న తర్వాత పక్కన వాళ్ళని చూశారంట. ఆ ప్రక్కన అమ్మాయి గిల్ట్ నాగలు పెట్టుకుందంట. దాని ముఖానికి చూడు, దానికి ఎంత ఆశ అమ్మా. ఇప్పుడు నేనంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుక్కున్నా, నాతో పోటీ దానికి అది ఎందుకంటే అటువంటివి కొనుక్కుంటాం. అంతకుముందు ఇది కూడా అటువంటివి కొనుక్కున్నదే. అంటే కొన్నాను నేను, ఇప్పుడు నాకు బంగారం వచ్చేసిందని ప్రక్కన వాళ్ళని చులకనగా చూడటం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మీరు కొంటారు ఈ సంవత్సరం, గుర్తుపెట్టుకోండి. మీలో చాలామంది బంగారం కొంటారు. ఎందుకు కొంటారు? గొప్ప కోసం కాదు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు కాబట్టి కొనుక్కుంటారు. ఆమె చెప్పండి గట్టిగా. బంగారం కొంటారు, వెండి కొంటారు. ఈ సంవత్సరం మీరు ఎంతమంది ఆశపడుతున్నారు కొనాలని? ఆశపడండి. హల్లెలూయా. అస్సలు ఆశ లేదని అనొద్దు. ఆశ లేకపోతే మనం పొందుకోలేం. ఆశ కలిగిన హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అయితే ఇదంతా బడాయి కోసమా? కాదు. బ్రతుకులో డాంపికం కోసమా? అసలే కాదు. ఎదుటి వాళ్ళని అవమానపరచడం కోసమా? అంతకన్నా కాదు. నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించును గనుక ఇవి సంపాదిస్తావు. చప్పటకూడదాం గట్టిగా. నువ్వేం చేస్తావా అందులో? దేవుని వాక్యం బోధిస్తున్న మాట చూడండి. మంచి ఇండ్లు కట్టించుకున్న తరువాత, వాటిలో నివసించిన తర్వాత, నీ గొర్రె మేకలు వృద్ధి నీకు వర్ధిల్లినప్పుడు, నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాని మర్చిపోతావేమో. గుర్తుపెట్టుకో, ఇది సమస్య. దేవుడు మర్చిపోతారు నిజంగానే. ఇల్లు లేనంతకాలం, ఆ దీంట్లో ఉన్నంతకాలం ఏ బాధ ఉండదు. సొంత ఇల్లు కట్టేటప్పుడు దేవుడిని గుర్తుపెట్టుకుంటారు. పునాదులు వేసేటప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అర్థమవుతుందా? సామాన్లు కొనేటప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అమ్మా దేవుడి దయ వల్ల ఇది అయిపోయిందమ్మా, దేవుడి దయ వల్ల మళ్ళీ అది కూడా వచ్చిందనుకోమ్మా, ఈ పని కూడా అయిపోద్దమ్మా. అన్నీ దేవుడి దయ వల్ల, దేవుడి దయ వల్ల, దేవుడి దయ వల్ల, దేవుడి దయ వల్ల ఇల్లు అయిపోయింది. ఇల్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి, దేవుడి దయ వల్లే. కాకపోతే అప్పుడు ఒక గుర్తొస్తుంది. ఎప్పుడు వెళ్తే బాగుంటుంది అంటారు? అర్థమైందా? ఇప్పుడు అక్కడ దేవుని దయ తొలగిపోతుంది. నువ్వు ఎప్పుడైనా వెళ్ళిపో. నువ్వు ఆ ఇంట్లోకి ఎన్నిసార్లు రాలా కట్టేటప్పుడు? ఏమ్మా, ఆ ఇల్లు కట్టేటప్పుడు ఎన్నిసార్లు బయటకు వచ్చావు? రంగులు వేసేటప్పుడు వెళ్ళావా? తలుపులు పెట్టేటప్పుడు వెళ్ళావా? షోకేస్ వర్క్ జరిగేటప్పుడు వెళ్ళావా? ఎన్నోసార్లు వెళ్ళావు. నువ్వు వెళ్ళావు, నీ భర్త వెళ్ళాడు, నువ్వు వెళ్ళావు, నీ భార్య వెళ్ళింది, నువ్వు వెళ్ళావు, నీ పిల్లలు వెళ్ళారు, నీ బంధువులు వచ్చారు, అందరూ చూశారు. మళ్ళీ స్పెషల్గా లోనకు వెళ్ళేటప్పుడు నా దేవుడు నన్ను తీసుకుని వెళుతున్నాడని చెప్పి సేవకుడితో ప్రార్థన చేయించుకుని గృహప్రవేశం చేసేయాలి. అంతే. కాదమ్మా, ఇప్పుడు మా అక్క ఉందా, మా చెల్లి ఉందా, మరి వాళ్ళిద్దరిని పిలవాలా? మరి అందరూ చేసినట్టు మనం కూడా వాళ్ళతో పాలు పోగించుకోవాలా? కథంత వాళ్ళకి బట్టలు పెట్టుకోవాలా? మరి ఇప్పుడు ఎన్ననుకున్నా ఇది ఇదేగా అమ్మా. ఏంటమ్మా? ఎన్ననుకున్నా ఇది ఇదే. అప్పుడు మొదలవుతుంది దరిద్రం. ఇల్లు కడతారు కానీ ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళు కొంతకాలానికి అప్పుల పాలైపోయి వాటిని అమ్మేసుకుంటారు. అందుకే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, నీ దేవుడనే యెహోవాని మర్చిపోతావేమో జాగ్రత్త. నీ ఆశీర్వాదానికి కారణం నీ దేవుడు. మీ ఆడపడుచుకు పెట్టే చీర కాదు నీకు ఇల్లు కట్టించింది. నువ్వు ఎక్కడో గడ్డి తిని పాపం ప్రయాసపడి తన రక్త మాంసములను ఓడ్చి నీ క్షేమం కోసం పాలు ఇస్తే ఆ పాలు తీసుకొచ్చి పొయ్యి మీద కాల్చడానికి కాదు దేవుడు నీకు ఇల్లు ఇచ్చింది. దేవుని వాక్యం బోధిస్తుంది, నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో, జాగ్రత్త. ఎందుకు మర్చిపోతావు? ఇక అందరూ వచ్చి అంటున్నారు, అమ్మా భలే ఇల్లు కట్టారమ్మా, ఈ డెకరేషన్ చాలా బాగుందమ్మా. ఈ డెకరేషన్ బాగుందా? ఇది మా పెద్ద అబ్బాయి సెలక్షనా? పెద్ద అబ్బాయి సెలక్షనా? ఆడే అన్నీ రప్పించింది ఆడేనమ్మా. మా పెద్ద అబ్బాయి దగ్గరుండి చేపించాడు. బాగుంది. ఈ కబోర్డు భలే ఉంది. ఈ కబోర్డా నేనే యూట్యూబ్లో చూసి అసలు ఎన్ని చూశాను అనుకుంటున్నా?
ఎన్ని చేశాను అనుకుంటున్నా? ఆహా, చూసావా నీ కళ్ళు బాను, చూసావా కళ్ళు కనపడుతున్నాయి. కాకపోతే నీకు విషయం తెలుసా, ఆ చెక్కలు ఎక్కడి నుంచి రప్పించారు అనుకుంటున్నా? ఇక్కడ చెక్కలంట పొరల కింద ఉడతాయనంట, బేజవాడి నుంచి రప్పించా. మన ఊరు చెక్కలే ఊడిపోతాయంట, అందుకని అక్కడి నుంచి రప్పించి. ఎంత అయింది అనుకుంటున్నా? నువ్వేమన్నా అనుకో అమ్మాయి, అసలు డబ్బుల గురించి నేను ఆలోచించలేదు అమ్మాయి. ఇల్లు అందంగా ఉండాలనుకున్నా అట్ట కట్టించుకున్నాను నేను. ఇప్పుడు ఎవరంట కట్టించుకున్నది? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము. కానీ ఇప్పుడు ఏం చెప్తుంది ఇక్కడ? ఏం మర్చిపోయింది? దేవుడిచ్చాడనే సంగతిని వదిలేసింది. ఇక్కడ ఈ చుట్టూ చూసేసరికి ఒళ్ళు పొంగుతుంది ఈవిడికి. ఏమవుతుంది? ఇక భర్త బయట కూర్చున్నాడు, కాలు మీద కాలు వేసుకుని వచ్చిన వాళ్ళందరితో అబ్బా చెప్తున్నాడండి, ఏమండి ఇది కట్టడానికి నేను ఎంత కష్టపడ్డాను అనుకుంటున్నారు? దీనికోసం నేను ఎంత చేశాను అనుకుంటున్నారు? ఇల్లు ఊరికే అయింది అనుకుంటున్నారా? దీని వెనక నేను, నా భార్య, పిల్లలు పడిన కష్టం ఎంత ఉందనుకుంటున్నారు? అరే, పునాదులు ఇల్లు లేనప్పుడు దేవా ఇల్లు ఇవ్వమని అడిగావు. పునాదులు వేసేటప్పుడు దేవా ఇల్లు కట్టడానికి డబ్బులు లేవు, సహాయం చేయమని అడిగావు. కట్టేటప్పుడు అయ్యా మంచి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయమని అడిగావు. కట్టిన తర్వాత ఏమంటున్నావు? ఒకడేమో పెద్ద కొడుకు సెలక్షన్ అంటున్నారు, ఏమేమో యూట్యూబ్లో కడిపోయేటట్టు చూశానంటుందేమో. ఆయన అంటాడు నేను పడిన ప్రయాసం అంతా ఇంత కదా అంటున్నాడు. చివరికి వీళ్ళు ఏమంటారంటే ఈ ఇల్లు, ఈ అందమైన గృహం ఇదంతా అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? మా సామర్థ్యం. ఎవరి సామర్థ్యం? వచ్చేసిందిగా ఆ మీనింగు, వచ్చేసిందిగా మా సామర్థ్యం. దేవుడు కూడా చెప్తున్నాడు చూడండి, అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఎంత మాకు భాగ్యము కలుగు చేసుకొని అనుకుందరేమో. మాకు ఇంత భాగ్యం కలగడానికి కారణం మా కష్టమని మీరు అనుకుంటారేమో. జాగ్రత్త, బీ కేర్ఫుల్, అదుపు తప్పొద్దు మీరు, జాగ్రత్త. మన కష్టం కాదు. పల్లెటూరులో ఉండి ప్రపంచానికి వాక్యాన్ని అందించే సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు, కానీ నా సామర్థ్యం శూన్యం. గట్టిగా ఒక 2 నిమిషాలు ఆహారం లేట్ అయితే, గ్యాస్ ఎదురుతనితే ఊపిరి అందదు నాకు. నా సామర్థ్యం ఎంత? గట్టిగా ఆకలి అయితే ఒళ్ళంతా చెమటలు గమని అంటే 2 నిమిషాలు కూడా నిలబడలేని బలహీనుని. నా సామర్థ్యం ఎంత? అలాగే నీ సామర్థ్యం ఎంత? నువ్వెంత? నీ బ్రతికెంత? నేనెంత? నా బ్రతికెంత? మనందరి ఈ సామర్థ్యానికి కారకుడైన దేవుణ్ణి మన కృపలో జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నీ కృప వల్లే మాకు ఈ సామర్థ్యం కలిగిందని ఒప్పుకోవాలి, లోకంలో చెప్పుకోవాలి. అర్థమవుతుందా? మనం ఒప్పుకోవాలి, లోకంలో దేవుని గురించి చెప్పుకోవాలి. అప్పుడు మనం కట్టుకొని ఇండలో మనమే కాపురం ఉంటాం, వేరొకరు ఉండరట. ఎందుకుంటారో? ఆ ఇల్లు అప్పుల పాలై అమ్ముకునే పరిస్థితి రాదు. ఈరోజు చూడండి, బ్యాంకులకు వెళ్ళండి, ఎన్ని ఇల్లు ఏలం వేస్తున్నారో చూడండి. ఈ రోజున వీధుల్లో తిరగండి, ఎన్ని ఇళ్లకి ఈ ఇల్లు అమ్మబడిన బోర్డులు ఉంటాయో చూడండి. చాలా ఇళ్ళు, నెంబర్ ఆఫ్ ఇళ్ళు. కారణం ఏంటి తెలుసా? దేవుడే ఇచ్చాడు కానీ దేవుడిని కనపరచలేని కుటుంబాలు ఈ కుటుంబాలు. దేవుడే ఆశీర్వదించాడు కానీ ఇది దేవుని దయ వల్ల కలిగిందని చెప్పుకోలేని కుటుంబాలు. అన్యుల ఆచార వ్యవహార ప్రకారం చేసి నష్టాల పాలైపోయిన, అప్పుల పాలైపోయిన, తిప్పలు పడుతున్నటువంటి వ్యక్తులు ఈ కుటుంబాలు. ఇక్కడున్న మీలో ఏ ఒక్కరు కూడా మీ ఇల్లు అప్పు అయ్యాను అని అమ్మే చరిత్ర మీకుండనే ఉండకూడదు. చప్పట్ల కొట్టి దేవుని స్తుతిద్దాం. నీవు ఆశీర్వాదమునకే వారసుడవు, వారసురాలవు, కానీ నీవు ఉగ్రత పాలవడానికి పిలువబడలేదు. నువ్వు ఉగ్రత పాలవడానికి పిలువబడాలా, నువ్వు దీవెన కొరకు పిలువబడ్డావు. ఆమె చెప్పు గట్టిగా. ఎంతమంది కోరుకుంటున్నారు దీవించబడాలి ఈ సంవత్సరం అని? 18వ వాక్యం, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. చప్పట కొట్టండి గట్టిగా. మీరు సొమ్ము సంపాదించాలన్నా, భాగ్యం సంపాదించాలన్నా ఆ సామర్థ్యము దేవుడు ఇవ్వాలి. ఆమె చెప్తాం గట్టిగా. ఎంతమంది కోరుకుంటున్నారు ఈ సామర్థ్యం మాకు కావాలి? ఏం చేసినా సరే దీవించబడాలి. ఏం చేసినా సరే, ఏ కష్టం చేసినా, ఏ ప్రయాసపడినా, ఏ రీతిలో దేవుని దయని బట్టి మనం కష్టపడినా ఆ కష్టం ఆశీర్వదించబడి ఈ సంవత్సరం అది ఆశీర్వాదంగా మార్చబడాలి. ఎంతమంది కోరుకుంటున్నారు? చేయి పైకి ఎత్తండి, చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇప్పటి వరకు మీ ఆశీర్వాదం కొరకు కనిపెట్టి మీ సామర్థ్యం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మీ కృపయు, మీ దీవెన, మీ క్షేమము అనుగ్రహించండి. మేలులతో బిడ్డల హృదయాలు తృప్తిపరచండి. సమస్త విషయాలను దీవించండి. ఏ ఒక్కరు కూడా ప్రభా నాయన అప్పుల పాలు కావద్దు. ఈ సంవత్సరం ఆస్తిపరులు అవ్వాలి,
వెండిని బంగారమును సంపాదించాలి, భూములు సంపాదించాలి, గృహమును సంపాదించాలి. ఇవన్నీ మా దేవుని సామర్థ్యము, మా దేవుని వలన మాకు ఈ సామర్థ్యం కలిగిందని ఒప్పుకొని చెప్పుకొని మిమ్మను మీ నామమును గణపరుచినట్లు సహాయం చేయండి. ఏ ఒక్కరూ అదుపు తప్పకుండా సహాయం చేయండి. అపరాధములను పాపములను క్షమించి మాకు ఈ సంవత్సరం ఇచ్చావు ప్రభా, ఇది మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి జీవించినట్లు సహాయం చేయండి. ముఖ్యంగా సంఘమంతయు ప్రభా మీ నామమును గణపరుచినట్లు, మీ యొక్క ఆత్మలో ఆనందించినట్లు కృపను అనుగ్రహించమని యేసు నామమును వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. షాలోమ్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. హైదరాబాద్లో జనవరి 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. నరసరావుపేటలో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఏలూరులో జనవరి 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనయ్యున్నది. వివరములకు బాపట్లలో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటివరకు దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని విన్నారు కదూ. మీరు మీ ప్రార్థన అవసరతలు తెలియచేయుటకు మరియు మీ కానుకలు పంపించుటకు మా చిరునామా క్రీస్తు రాయబారి ఎన్ శ్రీనివాసరావు, సిలువ మిషన్ స్వస్థతశాల, అడ్డాడ, పామరు మండలం, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521390.